వైసీపీ హయాంలో ఆలయాల ఆస్తుల్ని దోచేశారని ఆరోపించారు బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. దోపిడీ చేసిన వ్యక్తుల్ని వదలబోమంటూ హెచ్చరించారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జిత క్షేత్రంగా జగన్ మార్చేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రతి పైసా కక్కిస్తామన్న భానుప్రకాష్ రెడ్డి అన్య మతస్థులకు తిరుపతిలో స్థానం లేదన్నారు. తిరుపతిలో రాజకీయ ప్రసంగాలు, లోగోలు నిషేధమన్నారు. ఇకపై అలా చేస్తే అరెస్టులు తప్పవన్నారు భానుప్రకాష్ రెడ్డి. ఈరోజు మా ఎన్డీఏ కూటమి ఎవరెవరు గుడి మాన్యాల్ని, గుడి ఆస్తుల్ని కొల్లగొట్టారో, దోచుకొని దాచుకున్నారో అన్నిటినీ కక్కించబోతున్నాము. పైసా వడ్డీ కాసుల వాడ దగ్గర వెంకటేశ్వర స్వామికి ఇంకో పేరుంది, వడ్డీ కాసుల వాడు అంటారు. స్వామివారి దగ్గర కానీ ఎక్కడ కానీ ఎవరెవరు ఎంతెంత మింగేశారో, ఎవరెవరు ఎంతెంత దోచుకున్నారో మొత్తం కక్కిపోతున్నాం. స్వామివారి దగ్గర జీతం తీసుకొని, స్వామివారిది ఉప్పు తింటూ, స్వామివారి ప్రసాదం తీసుకొని ఏ వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేదానికి అర్హుడు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విజయవాడ కనకదుర్గమ్మ పాదాల దగ్గర నుంచి గట్టిగా అన్యమతస్తుల్ని హెచ్చరిస్తున్నాం. మేము ఈ మధ్య ఒక ఆంబోత్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకి ప్రేమ పిచ్చి ఉంటే, ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఉంది ఇక్కడ ఏడో, దాన్ని ఆయన భుజాల మీద ఎక్కించుకొని ఊరు మొత్తం దాని చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పండి. కొండకొచ్చి ఏందయ్యా నువ్వు ఒక మంత్రిగా పనిచేసావు, బుద్ధి లేదా నీకు? జగన్మోహన్ రెడ్డి లోగా వేసుకొని దర్శనానికి వస్తావా? ఎవరైనా సరే తిరుమల క్షేత్రంలోకి వచ్చి రాజకీయ ప్రసంగాలు చేసిన, రాజకీయ చిహ్నాలు కానీ తీసుకొని వచ్చిన, రాజకీయ సాహిత్యం తీసుకొని వచ్చిన ఖచ్చితంగా కొండ దిగే లోపల వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా రాబో ధర్మకర్తల మండలిలో కఠినమైన నిర్ణయాలు మేము తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం.